మంచు ముత్యాలు 5వ భాగం. వ్యాపారం చేసే నేర్పు ఓర్పు అందరికీ ఉండవు. అందుకు తగినంత సామర్థ్యం ఉండాలి. అవసరమైనప్పుడు నలుగురిని అదుపులో పెట్టుకునే కాఠిన్యం ఉండాలి. మురారిది శుతిమెత్తని మనసు. అతను ఎవరిని శిక్షించలేడు. అన్యాయాన్ని ఎదుర్కోగల సమర్థత లేదు. దానికి తోడు భార్యా వియోగం వలన మానసికంగా దెబ్బతిని ఉన్నాడు. అందువలన అతను వేటి మీద శ్రద్ధ చూపించలేకపోయాడు. ఫలితంగా వ్యాపారం దుష్టుల చేతిలో చితికిపోయింది. మాధవ్ సమయానికి వచ్చి చాకచక్యంగా ప్రవర్తించబట్టి మేనేజర్ దురాగతాలు పట్టుబడ్డాయి. బలమైన సాక్ష్యాలు మేనేజర్కి వ్యతిరేకంగా ఉండబట్టి చేసేది లేక తన నేరాలన్నింటినీ కోర్టులో ఒప్పుకున్నాడు. అతడు కాజేసిన డబ్బు అంతా దొరక్కపోయినా బ్యాంక్లో దాచినది, ఇంట్లో భద్రపరిచినది మాధవ్కి స్వాధీనమైంది. ఆ డబ్బు కార్మికుల అవసరాలకు, వాళ్ల బోనస్కు ఖర్చు పెట్టాడు. మేనేజర్ తన పేరున కట్టుకున్న భవనాన్ని వర్కర్స్ పిల్లలకి ఉచిత విద్యా కేంద్రంగా మార్చేశాడు. కోయంబత్తూరు బ్రాంచ్ నుండి కొంత డబ్బు తెప్పించి ముఖ్యమైన బాకీలు తీర్చగలిగాడు. వాచ్మెన్ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటమే కాకుండా అతని భార్యకి ఫ్యాక్టరీలో పనిప్పించాడు మాధవ్. అతని కొడుక్కి, కూతురికి చదువులకి, పెళ్లికి వాళ్ల పేర డబ్బు బ్యాంకులో వేశాడు. ఏది ఏమైనా కొన్నాళ్లు అవిరామంగా కృషి చేస్తే గానీ తీర్చలేని లోటు ఏర్పడింది కంపెనీలో. డబ్బు శాశ్వతం కాకపోవచ్చు, కానీ డబ్బు వచ్చేటప్పుడు ఎంత ఆర్భాటంగా వస్తుందో అంత మెల్లగా తప్పుకుంటుంది. తండ్రి కష్టపడి సంపాదించి కామధేనువు లాంటి వ్యాపారాన్ని తమ చేతుల్లో ఉంచిపోతే అది నిలుపుకోలేకపోయారు. వ్యాపారంలో తాము పొందిన నష్టాన్ని పూడ్చాలంటే, నలుగురిలో తమ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాలంటే తను ఇక్కడే ఉండి స్వయంగా చూసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు మాధవ్. ఈ మధ్య సుజాత మహిళా మండలికి సరిగ్గా వెళ్ళటం లేదు. ఒకరోజు వెళితే 4 రోజులు మానేస్తోంది. మాధవ్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో హడావిడిగా ఉండటం, ఎప్పుడూ ఎవరో ఒకరు రావడం, వాళ్లకు టీలు, కాఫీలు, టిఫిన్ల సంగతి స్వయంగా చూసుకోవాల్సి రావటం వలన ఆమెకు తీరుబడి కలిగేది కాదు. తను సరిగ్గా రావటం లేదని పుష్పావతి ఓసారి పిలిచి హెచ్చరించింది కూడాను. ఏమిటో ఈ పాటికి వర్ణాలు పూర్తి అయ్యేవి పిల్లలకి, ఇంకా సరిగ్గా రావాలి అనుకుంటూ మహిళా మండలి ఆవరణలో అడుగుపెట్టింది. గీత ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని వరండా మెట్లు దిగుతోంది. సుజా, ఏమిటి మధ్య రావటం లేదు? ఒంట్లో బాగాలేదా? అదేం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను అంతే. నువ్వు వెళ్ళిపోతున్నావే? అవును, పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాను. ఈమె నా ఫ్రెండ్ విజయ. రేపు తీరుబడిగా కలుద్దాం. ఆదివారమేగా, ఇంట్లోనే ఉంటావుగా? గీత హడావిడిగా వెళ్ళిపోయింది ఆమెతో. ఏమిటో అర్థం కాదు ఈ పిల్ల అనుకుంది సుజాత. క్లాస్కి వెళ్తుండగానే ముందర వరుసలో కూర్చునే కర్పగం రాలేదని గ్రహించింది. తను సరిగ్గా రావటం లేదని కాబోలు స్టూడెంట్స్ మానేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఏం మందలిస్తుంది? ఆ రోజు ఎంత శ్రద్ధగా పాఠం చెప్పాలనుకున్నా సుజాత చెప్పలేకపోయింది. చాలాసేపు పాతవర్ణాలే వాళ్ల చేత వాయించి వింది. క్లాస్ ముగించి లేచింది. అందరూ ఇళ్లకు వెళ్లే ధోరణిలో ఉన్నారు. కర్పగం రావటం లేదా అని అడిగింది ఆమెతో వచ్చే రాజేశ్వరిని పిలిచి. రావటం లేదండి, తనకు వారం రోజుల నుంచి జ్వరం. సుజాత మనస్సు బాధపడింది. కర్పగం ఇల్లు దగ్గరలోనే ఉందని తెలుసు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఆ పిల్ల చాలాసార్లు రమ్మని చెప్పింది. సుజాత బస్ కోసం నిలబడింది. ఏవి తమ స్ట్రీట్లోకి వెళ్ళే బస్సులు రావటం లేదు. విసుగ్గా ఉంది. అందులో సరదాగా కబుర్లు చెప్పే గీత పక్కన లేదు. పోనీ కర్పగం ఇంటికి వెళ్తే అనుకుంది. ఆమె అన్నయ్య డాక్టర్ అని ఇంటి బయట నేమ్ బోర్డు ఉంటుందని కర్పగం ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. సుజాత పెద్దగా కష్టపడకుండానే ఇల్లు తెలుసుకోగలిగింది. సుజాతని చూస్తుండగానే కర్పగం మంచంలో పడుకున్నది కాస్త లేవటానికి ప్రయత్నించింది. లేవద్దు అంటూ సుజాత కుర్చీ లాక్కొని కూర్చుంది. కర్పగం ఆ వారం రోజుల్లోనే బాగా చిక్కిపోయింది. జ్వరం తగ్గిందా? ఈరోజే నార్మల్కి వచ్చింది. అమ్మ ఇంట్లో లేరా? ఇంట్లో సందడేమీ వినిపించలేదు సుజాతకు. అమ్మ అప్ప రేడియో స్టేషన్ వర్క్ చేస్తున్నారు. నిన్నటి వరకు అమ్మ లీవ్లోనే ఉంది. ఈరోజు ఇంట్లో అన్న ఉన్నాడు అన్నా అంటూ పిలిచింది. అతను రాగానే సుజాతకు పరిచయం చేసింది. కర్పగం అన్న అంతా కర్పగం పోలికలతోనే ఉన్నాడు. అతను వంట చేస్తున్నాడు కాబోలు. లుంగీ సగానికి మడిచి బనీన్ వేసుకుని ఉన్నాడు. సుజాత మొహమాటంగా లేచి నిలబడింది. పర్వాలేదు, కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళాడు. మిస్, చాలా క్లాసులు మిస్ అయ్యాను అంది కర్పగం బాధగా. లేదమ్మా, నేను ఈ మధ్య సరిగ్గా రావటం లేదు. ఇంతలో కర్పగం అన్నయ్య మణి ముగ్గురికి కాఫీ తీసుకొచ్చిచ్చాడు. ముగ్గురి మధ్య చాలాసేపు సంగీతం చర్చనీయాంశమైంది. చిన్నప్పుడు తను ఫిడేల్ నేర్చుకున్నట్లు, మెడిసిన్లో చేరాక తీరిక లేక మానేసినట్టు మణి చెప్పాడు.
సుజాతని మంచి కీర్తన పాడమని అర్థించాడు. కర్పగం కూడా ఆశగా అడిగింది. జ్వరంతో ఉన్న శిష్యురాలి కోసం సుజాత పాడటానికి నిశ్చయించుకుంది. మీరు రేడియోలో ఆడిషన్ ఇవ్వకూడదు అంటూ మణి సూచించాడు. సుజాత తనకెవ్వరూ తెలియదు అంటూ చెప్పింది. ఆ విషయం నాకు వదిలేయండి అంటూ హామీ ఇచ్చాడు మణి. కర్పగం వెళ్ళిపోతున్న సుజాతను ఉండమని చెప్పి పెరట్లో ఒక గులాబీ పువ్వును కోసుకురమ్మని అన్నయ్యకు చెప్పింది. సుజాత ఆమె ఆపేక్షకు ఆశ్చర్యం పొందింది. మణి అందించిన గులాబీని తీసుకుని శిష్యురాలి వంక ప్రేమగా చూస్తూ బయటకొచ్చింది సుజాత. సాయం సంధ్య అందంగా అలంకరించుకుని అడుగుపెట్టింది. పొద్దుటి నుంచి ఎండవేడిమి తహతహలాడిన ప్రాణులు చల్లగాలి పీల్చుకుని సేద తీరుతున్నాయి. పొద్దునెప్పుడో గూడు వదిలిన పక్షులు అలసటగా గూళ్ళు చేరుతున్నాయి. మాలి తీసుకొచ్చిన సన్నజాజులు ముందు పోసుకుని ఓపిగ్గా మాల కడుతోంది సుజాత. మాధవ్ ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. అతనికి ఈ మధ్య ఫ్యాక్టరీ పనులతో తిండి నిద్ర కూడా ఉండటం లేదు. మురారి వలన ఏర్పడిన నష్టం అతి త్వరలో పూడ్చాలని తాపత్రయం కాబోలు. మాధవ్ తల్లికి పూర్తి విషయాలు చెప్పలేదు. శంకరయ్య మూలంగా కొన్ని చిరాకులు కలిగినట్లు, అందుకు అతనిని తొలగించినట్లు మాత్రమే ఆవిడికి తెలుసు. అయినా ఈ మధ్య కొద్దిగా ఏకాంతం దొరికితే చాలు ఊహలు రెక్కలు చాచుకుని మాధవ్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇది ఉచితం కాదేమో అన్న భావం తన మనసులో లేకపోలేదు. తనకు ఈ ఇంట్లో వాళ్ళిచ్చిన స్థానాన్ని కృతజ్ఞతతో చూసుకోవాలి, కానీ అందని పళ్ల కోసం ఆశపడకూడదు. అయితే ఈ విచక్షణ అప్పుడప్పుడు మేల్కొని తనని హెచ్చరిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమ బీజం నాటుకొని అది రోజురోజుకి కొమ్మలతో చిగుర్లతో పెరుగుతోంది. అదొక మహావృక్షం కాకముందే పెరికివేయాలి. ఈ మధ్య అతనికి పెళ్లి సంబంధాలు రావటం తను గమనించకపోలేదు. కాంతమ్మ గారు రోజుకొకసారైనా మాధవ్ని హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే అతను చూద్దాంలే అమ్మా, ఆఫీస్ విషయాలు ఒక దారికి రాని అంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంటాడు. ఇంకా ఎప్పుడు చేసుకుంటావురా? ఇప్పటికే 30 దాటాయి. ఇక ముసలివాడు అయ్యాక నీకెవ్వరూ పిల్లనివ్వటానికి రారు. అలాంటి సందర్భాల్లో పొరపాటున తను అక్కడుంటే అతడు తన కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ ఏదో వెతుక్కుంటాడు. ఆ విషయం గ్రహించి చప్పున అక్కడి నుంచి వచ్చేస్తుంది తను. తన మనసు కూడా ఏదో మూగగా కోరుకుంటోంది. ఆ కోరిక తెలుసుకోవాలంటే ఎందుకో భయం తనకు. మాధవ్ ఎక్కడా, తనెక్కడా, అర్హత మించిన ఆశలు ఉండకూడదు. ఆ విషయాలన్నీ అతన్ని చూసేసరికి ఎగిరిపోతాయి. అతని దర్శన మాత్రంతోనే మనోవీణ అర్థం కాని రాగాలు ఆలపిస్తుంది. అతని చూపు తూపులు తన హృదయంలోకి సూటిగా చేరి స్పందించేలా చేస్తాయి. అతని రాక అరక్షణం ఆలస్యమైన చెవులు మనసు అతని కారు హారన్ కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. ప్రేమ అంటే ఇదేనా? తనంతట తాను ఎప్పుడో తెలియకుండా తనని ఆక్రమించుకొని వివసరాలను చేసింది. ముందు ఎరగదు తను. అయితే తానిన్నాళ్ళు యోగినిలా నిరీక్షించింది ఇతని కోసమా? కానీ ఈ ప్రేమ ఫలిస్తుందా? తామిద్దరి మధ్య వ్యత్యాసాలను చెరిపివేసి ఒకళ్లను చేస్తుందా? ఏమిటి అల్లుతున్నది? మాలనా, ఆలోచనలనా? గీత నవ్వుతూ అడిగింది సుజాత పక్కనే కూర్చుంటూ. రెండింటిని. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. అల్లిన మాలను మునిపంటితో కొరికి ఒక దండ గీత తల్లో తురిమింది. ఆ మాత్రం నిరీక్షణ లేకపోతే జీవితంలో థ్రిల్లుండదు తెలుసా? ఇంతకీ నేనిక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? సరాసరి ఇటే వచ్చావు. నీకోసం ఆ అంతఃపురంలో వెతికే శ్రమ మాధవ్ తప్పించాడు. ఇంట్లో లేకపోతే తోటలో విహరిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అయితే మాధవ్ తెలుసా? నాన్నగారి కోసం వస్తుంటాడతను. ఏవో పార్టీలకి వాటికి పిలుపులున్నాయి 2 కుటుంబాల మధ్య. ఇంతకీ మీ విజయ్కి ఏమైంది? ఎందుకంత కంగారుగా వెళ్ళావు? ఏమీ కాలేదు, సలక్షణంగా ఉంది. తన మ్యారేజ్ సెటిల్ అయింది. వచ్చే నెలలో పెళ్ళట. స్నేహితురాలు పెళ్లి వార్తే నీ కళ్ళల్లో అంత కాంతి తెచ్చిపెట్టిందంటే నేను నమ్మను. ఈరోజు రోజు కంటే కొత్తగా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. కారణం ఏమిటో? విజయ పెళ్లికి భార్గవ వస్తాడేమో అని ఆశ. భార్గవ్ ఎవరు? అతడెవరో చెప్పాలంటే చాలా చెప్పాలి. అందరి జీవితాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయో అక్కడి నుండే చెబుతాను. నీకు వినే తీరిక ఓపిక ఉన్నాయా? సుజాత ఒడిలో పడి ఉన్న పూల తొడిమలను దులుపుకుని సర్దుకొని కూర్చుంది. నేను అందరిలా సహజంగా పుట్టలేదట. అమ్మకి సిజేరియన్ బేబీని నేను. నల్లగా సన్నగా పుట్టిన నేను బతుకుతానని ఎవ్వరూ అనుకోలేదు. నన్ను చాలా రోజులు ఇంటెన్సివ్ కేర్లోనే ఉంచారు. నేను చాలా రోజులకు కానీ కోలుకోలేదట. అమ్మకి నా పుట్టుక వలన ఆరోగ్యం పాడైపోయింది. దాంతో నన్నెప్పుడు ఆయాలే పెంచేవాళ్ళు. అమ్మ ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన మనిషి. అమ్మను పెళ్లి చేసుకున్నాకే నాన్నకి బాగా కలిసొచ్చిందని నాన్న చెప్తూ ఉండేవారు.
అమ్మ చాలా రోజులకు మామూలు మనిషైంది, కానీ నేను ఆమె పరిధిలోకి మాత్రం రాలేకపోయాను. నాకు బాగా ఊహ తెలిసే వరకు నేను ఆయానే అమ్మ అని పిలిచేదాన్ని. కానీ పెరిగి పెద్దదాన్ని అవుతున్న కొద్దీ ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో తెలియలేదు. డబ్బు కోసం ఆశపడి నన్ను పెంచి పెద్ద చేస్తున్న ఆయాల ప్రేమలో నిజాయితీ నాకు కనిపించేది కాదు. అమ్మ ఒడి చేరాలని, ఆమె ప్రేమలో నేను తన్మయురాలి నవ్వాలని నే చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. అమ్మని బలవంతంగా వెళ్ళి నేను చుట్టుకున్న చీదిరింపుగా చూసి విదిల్చుకుని వెళ్ళిపోయేది. నాన్నగారు అమ్మలాగా నిర్లక్ష్యం చేయకపోయినా కనిపిస్తే ప్రేమగా పలకరించేవారు. అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. ప్రతి క్షణం ఏదో ఆరాటంగా బిజీగా గడిపే మనుషుల్లో ఆమె ఒకటి. ఇంచుమించు అన్ని మహిళా సమాజాలలో ఆవిడ మెంబర్. ఆవిడ లేనిదే ఏ కార్యక్రమము సరిగ్గా జరగవు. అనాథ స్త్రీల గురించి, అనాథ పిల్లల గురించి, వికలాంగుల కోసం ఆమె పడే తపన, సేవ అందరినీ ముగ్ధుల్ని చేసేది. ఎన్నో వేలు వందలు వాళ్ళ సంక్షేమానికి అడిగి అడగకముందే ఇచ్చేసేది. స్త్రీల పాలిటి కల్పతరువు, దయామయి అంటూ చాలామంది అమ్మని పొగుడుతూ ఉంటారు. అమ్మ తన దర్జాకి తగ్గట్లే నన్నొక గొప్ప కాన్వెంట్లో చేర్చింది. అక్కడ నాకు కొత్త లోకం కనిపించింది. ఇంచుమించు అంతా నా వయసు వాళ్లే. నాకు చాలామంది స్నేహితులు దొరికారు. వాళ్లతో నాకు చాలా హాయిగా కాలం గడిచిపోయేది. ఇంటికి రాగానే అందరి అమ్మల్లాగా మా అమ్మ వీధిలోకి ఎదురొచ్చి స్కూల్లో జరిగిన సంగతులన్నీ అడిగి తెలుసుకుంటూ టిఫిన్ తినిపించాలని ఆశపడేదాన్ని. ఇంతకుముందు ఇలాంటి ఊహలు నాకు కలిగేవి కావు. నా స్నేహితురండ్ర తల్లులు చూపించే ఆపేక్ష చూసి మా అమ్మ అలా ఉంటే బాగుండును అన్న ఊహలు మొదలయ్యాయి. కానీ నేను ఇంటికి రాగానే అమ్మ హడావిడిగా ఏ పార్టీకో వెళ్తూ, నాన్న క్లబ్కు వెళ్తూనో కనిపించేవారు. నాకు స్వాగతం చెప్పేందుకు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆకలేస్తున్న ఆయాని అరగంట సాధించితే తప్పించి నాకు టిఫిన్ పెట్టేది కాదు. అది 4 విసుక్కుంటూ చల్లారిన టిఫిన్ తెచ్చి నా మొహాన పడేసేది. అమ్మ నా కోసం కొన్న ప్రోటీనెక్స్లన్నీ వాళ్ళు తాగి నీళ్ల పాలు నాకు మిగిల్చేవాళ్ళు. ఒకవేళ నేను అమ్మతో చెప్పినా అమ్మ ఇవేవి పట్టించుకునేది కాదు. ఆయాలతో పేచి పెట్టుకుని పంపిస్తే ఆ బాధ్యతలని తన మీద పడతాయని అమ్మ భయం. నా దగ్గర కూర్చొని హోంవర్క్ చేయించేవాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదు. అందుకని ఏ రోజు సరిగ్గా హోంవర్క్ చేసేదాన్ని కాదు. దాంతో మా క్లాస్ టీచర్ అమ్మతో నా గురించి చెప్పింది. అమ్మ నన్ను 4 బాది ట్యూషన్ మాస్టర్ని కుదిర్చింది. అయితే ఆ ట్యూషన్ మాస్టర్ని చూస్తే నాకు పడేది కాదు. హాయిగా సాయంకాలం ఆడుకునే టైంలో వచ్చి కూర్చునేవాడు. నా మనసు చదువు మీద ఉండేది కాదు. ఫలితంగా ఆ ఏడాది నన్ను ప్రమోట్ చేయలేదు. అలా చేస్తున్నందుకు అమ్మకు వాళ్ళు సంజాయిషి చెప్పుకున్నారు. నా గురించి తెలిసిన అమ్మ ఏమీ మాట్లాడలేదు. చదివిన క్లాసే మళ్ళీ చదవాల్సి వచ్చింది. నా స్నేహితులంతా ముందు క్లాస్లో ఉంటే నేను పాత పుస్తకాలతో పాత క్లాస్లో కూర్చునేదాన్ని. కొంతమంది హేళన చేశారు. అయితే జీవితంలో కొన్ని మన మంచి కోసమే జరుగుతాయేమో. నాకు విజయ్తో పరిచయమైంది. విజయ్ వాళ్ళు మాలాగే ఉన్నవాళ్ళు కాదు. తను నాలాగా పెద్ద ఇంపోర్టెడ్ కార్లో రాదు. మిగిలిన పిల్లలతో పాటు స్కూల్ బస్లో వచ్చేది. క్రమంగా మా ఇద్దరికి స్నేహం పెరిగింది. నేనెంత పెంకిదాన్నో విజయ అంత నిదానస్తురాలు. పెద్ద ఆరిందాల ఎన్నో విషయాలు నాకు చెప్పేది. ఇద్దరం కూర్చొని స్కూల్లోనే హోంవర్క్ చేసేవాళ్ళం. ఆ ఏడాది మంచి ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయ్యానంటే అదంతా విజయ చలువ. అమ్మ ఆ విషయం తెలిసి గుడ్ గర్ల్, అలా చదువుకోవాలంటూ మెచ్చుకుంది. ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ ఒకసారి తనతో పాటు నన్ను పార్టీకి తీసుకెళ్ళింది. పార్టీలో అంతా అమ్మను, మీ అమ్మాయా, ఎంతైనా మీ రంగు రూపం రాలేదు, మీ అమ్మాయి అని చెప్తే తప్పించి తెలిసేలా లేదు అంటూ నలుగురు 4 రకాలుగా మాట్లాడారు. అమ్మ మొహం కళావిహీనమైంది. ఆయాల పెంపకంలో పెరిగిన నేను అంతకంటే బొద్దుగా ముద్దుగా ఎలా ఉంటాను? ఆ తరువాత మరెప్పుడు అమ్మ నన్ను తనతో పాటు పార్టీలకు కానీ కనీసం సినిమాలకి కానీ తీసుకెళ్ళినట్లు నాకు గుర్తులేదు. నా 10వ ఏట ఒకసారి వర్షంలో తడవటం వలన హై టెంపరేచర్ జ్వరం వచ్చింది. నాకు జ్వరం వచ్చిందన్న విషయం మా అమ్మకు తెలిసేసరికి మరో 2 రోజులు పట్టింది. నాన్నగారు మా ఫ్యామిలీ డాక్టర్కి చూపించారు. నాకు మందులు అవి వేళ్లకు ఇవ్వడానికి అమ్మ 2 నర్సుల్ని పెట్టింది. రోజుకొకసారి నర్సులతో నా యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వెళ్ళిపోయేది. అంతటితో తన బాధ్యత తీరిపోయినట్లు. నేనలా బెడ్ మీద ఇంచుమించు 1 నెల రోజులు ఉండిపోయాను. ఏ క్షణాన ఆ క్షణం మృత్యువుతో దెబ్బలాడుతున్నట్లే ఉండేది. నా అన్న వాళ్ళెవ్వరూ నా పరిసరాల్లో కనిపించేవాళ్ళు కారు. టైం ప్రకారం గొంతులో మందులు పోసే నర్సులు తప్పించి. అప్పుడు నా ఆలోచనలు విపరీతంగా ఉండేవి. అమ్మ అంటే అసహ్యం, కోపం, కసి మొలకల్లా మొలిచాయి ఆ రోజుల్లోనే.
మెల్లగా ఆరోగ్యం బాగుపడి నేను మామూలు మనిషినైనా మామూలు గీతను కాలేకపోయాను. నాకు తెలియకుండా నాలో మొండితనం, పెంకితనం చోటు చేసుకున్నాయి. చదువులో ఇదివరకులాగా శ్రద్ధ చూపించేదాన్ని కాదు. అమ్మ మెచ్చుకోలు కోసం ఏదీ చేసేదాన్ని కాదు. ఏదైనా అమ్మ నన్ను మందలిస్తే నా ఇష్టం అంటూ నిర్లక్ష్యంగా తలెగిరేసేదాన్ని. రాను రాను నాలో కనిపిస్తున్న విపరీతమైన మార్పుకి అమ్మ కలవరపడి నన్ను ఏ బోర్డింగ్ స్కూల్లోనో చేర్పించడానికి ప్రయత్నం చేసింది. కానీ నాన్న గట్టిగా వద్దనడంతో నా కర్మకి నన్ను వదిలేసింది. అమ్మకు నాకు మధ్య అంతులేని అగాధం ఏర్పడింది. అది ఎవ్వరూ పూడ్చలేనిది. ఆ దూరం నేను పెరుగుతున్న కొద్దీ పెద్దదైంది కానీ తరగలేదు. నేను విజయ బిఏలో చేరాం. నాకు మంచి మార్కులు రాకపోవటం వలన, విజయ మంచి మార్కులు తెచ్చుకున్న ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటం వలన చిన్నప్పటి నుంచి మేము అనుకున్నట్లుగా ఇద్దరం మెడిసిన్లో చేరలేకపోయాం. విజయ్ స్నేహాన్ని, ప్రేమను ఏనాడు వదులుకోలేకపోయేదాన్ని. సెలవు రోజు వస్తే చాలు వాళ్ళింటికి పరుగు తీసేదాన్ని. మేము ఫైనల్ ఇయర్లో ఉండగా ఒకరోజు విజయ తన పుట్టినరోజంటూ నన్ను పార్టీకి పిలిచింది. ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ తమ లేడీస్ క్లబ్లో ఫంక్షన్ అని డిన్నర్ మా ఇంట్లోనే చేశానని, ఎక్కడికి నన్ను వెళ్ళొద్దని ఆ రోజు ఉదయమే చెప్పింది. అయితే విజయ పుట్టినరోజు కంటే మా అమ్మ ఇవ్వబోయే పార్టీ నాకేమంత విలువైంది కాదనిపించింది. నేను ద్వేషించే విషయాల్లో మా అమ్మ స్నేహితులను, ఆ లేడీస్ క్లబ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఆడంబరాలు, కుసంస్కారాలు నేను అసహించుకుంటూ ఉంటాను. అందుకే అలాంటి కలుషిత వాతావరణంలో ఉండటం కంటే నా కోసం ఆశగా ఎదురుచూసే విజయ వాళ్ళ ఇంటికే వెళ్ళాను. నేనెప్పుడు సింపుల్గానే ఉంటాను. అంత మాత్రాన నాకు ఖరీదైన చీరలు, నగలు లేవని కావు. అమ్మ బజార్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్లో చీరలను, నగలను కొని పడేసేది. బహుశా 10 మందిలో తన పరువు పోగొట్టుకోకూడదని కావచ్చు. కానీ అందులో ఏ చీర నేను తాకేదాన్ని కూడా కాదు. నా అంతటి నేను స్వయంగా వెళ్ళి నాకు నచ్చిన వాయిల్ చీరలు కొనుక్కొచ్చుకునేదాన్ని. అందుకే నన్ను విడిగా చూసే వాళ్ళెవ్వరూ డబ్బున్న వాళ్ళ అమ్మాయని ఊహించరు. ఆ రోజు షాడో ఎంబ్రాయిడరీ చేసుకున్న తెల్ల ఆర్గండి చీర కట్టుకొని, తోటలో పూచిన తెల్ల గులాబీ పెట్టుకొని వెళ్ళాను. విజయ నన్ను చూడగానే, ఏమిటే ఈరోజు తెల్ల పావురంలా మిసమిసలాడుతున్నావు అంటూ కామెంట్ చేసింది. విజయ పార్టీ అంటూ ఆర్భాటం ఏమీ చేయలేదు. నేనే తన ఏకైక గెస్ట్ని. ఇద్దరం కూర్చుని సరదాగా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. అంతలో ఒక అతను రావటం, విజయ వెళ్ళి ఆదరంగా ఆహ్వానించి ఆలస్యంగా వచ్చినందుకు అతనితో విజయ సరదాగా దెబ్బలాడి టిఫిన్ తీసుకురావటానికి వెళ్ళింది. మేమిద్దరం మౌనంగా కూర్చోవటం చూసి విజయ, అయ్యో మీ ఇద్దరికి పరిచయం చేయటం మర్చిపోయాను కదూ, సారీ అంటూ, అన్నయ్య ఈ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్ గీత. అన్నయ్య పేరు భార్గవ్, బ్యాంక్లో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడంటూ ఇద్దరికీ పరిచయం చేసింది. చాలాసేపు ముగ్గురం కబుర్లు చెప్పుకున్నాం. ఇద్దరం ఒకేసారి ఇంటికెళ్ళిపోతామంటూ లేచాం. అన్నయ్య కాస్త గీతని బస్ ఎక్కించి నువ్వు వెళ్ళు, ఒక్కతి వెళ్ళాలంటూ విజయ భార్గవ్తో చెప్తుంటే నేను విసుక్కున్నాను. ఏమిటే నేనేమైనా పసిదాన్నా? పసివాళ్ళైతే పర్వాలేదు, పడుచువాళ్ళైతేనే భయం. భార్గవ్ నవ్వి, నాకు మీరు నచ్చారు, ఆడపిల్లలు అలాగే ఉండాలి, ఇండిపెండెంట్గా అన్నాడు. ఇద్దరం బస్టాప్లో చాలాసేపు నుంచున్నాం. ముందర నేను వెళ్లే బస్సు వచ్చింది. మళ్ళీ కలుసుకుందామంటూ విడిపోయాం. ఇంటికొచ్చిన భార్గవ్ మాటలు చాలాసేపు గుర్తొస్తూనే ఉన్నాయి. నాకు మీరు నచ్చారు అతను ఏ ఉద్దేశంతో అన్నా నాకు మరో రకంగా ధ్వనించి తీయని అనుభూతి రేపింది. ఆ మాటే 10 సార్లు అనుకుంటూ హాయిగా నిద్రపోయాను. ఆ తరువాత విజయ కబుర్ల వలన అతని సంగతి నాకు వివరంగా తెలిసింది. అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారని, మేనమామ ఇంట్లో నానా అవస్థలు పడి బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని, ఏడాది నిరుద్యోగిగా ఉన్నాక ఈ ఉద్యోగం దొరికిందని, చాలా కష్టపడి పైకొచ్చిన మనిషిని తెలిసాక అతనంటే గౌరవం పెరిగింది. తరచుగా మేము విజయ వాళ్ళ ఇంట్లో కలుసుకునేవాళ్ళం. అతని వ్యక్తిత్వానికి నాకు తెలియకుండానే నా మనసులో అతనికి ప్రత్యేక స్థానం ఇచ్చాను. నాలో పేరుకుపోయిన పెంకితనం, మొండితనం అతని సంస్కారపు వేడికి కరిగిపోయింది. అతను నేనొక బీద కుటుంబంలో పుట్టిన అమ్మాయినని భావించేవాడు. అందుకు నా అలంకరణ, మాటల్లో నేనొక ఐశ్వర్యవంతురాలిని అన్న అహంభావం ఎప్పుడూ వ్యక్తం కాకపోవటం వలన అతను అలా ఊహించుకునేవాడు కాబోలు. ఏది ఏమైనా అతను అలాంటి భావన ఉండటం నాకు తృప్తినిచ్చింది. విజయ్కు నా సంగతి చెప్పొద్దని హెచ్చరించాను. భార్గవ్కి శరత్ అంటే చాలా ఇష్టం. అతను శరత్ సాహిత్యం గురించి మాతో గంటల తరబడి చర్చించేవాడు. సహజంగా అలాంటి సమయాల్లో నేను శ్రోతగానే ఉండిపోతాను. శరత్ సాహిత్యం గురించి నాకేమీ తెలియదు కాబట్టి. కానీ అప్పటినుంచి నేను శరత్ పుస్తకాలు చదవటం ఆరంభించాను. అంతకుముందు నేను ప్రీతిగా చదివే హెరాల్డ్ రాబిన్స్, చేజ్ వంటి నవలలన్నీ వెనక్గా వెళ్ళాయి.
నా లైబ్రరీలో శరత్ చోటు చేసుకున్నాడు. భార్గవ్కి బాల సరస్వతి, ఘంటసాల, మల్లిక్ అభిమాన గాయకులు. నా షెల్ఫ్ నిండా ఉన్న బీటిల్స్, బోనియం రికార్డు మీద ఆసక్తి చచ్చిపోయింది. నాకు ఒక ఆంటీ ఉంది. ఆమె దగ్గర ఎప్పటి నుంచో ఉన్న పాత రికార్డ్సు, లలిత సంగీతం అంతా భద్రంగా ఉండేది. ఓపిక్గా ఒకసారి వెళ్ళి రికార్డ్ చేసుకున్నాను. ఆంటీ నా అభిరుచి మారటం చూసి ఆశ్చర్యపోయింది. గీత పాత పాటలంటే చిరాకు పడేదానివి, ఉన్నట్టుండి నీకింత శ్రద్ధ ఎందుకొచ్చింది అంటూ. ఒకరోజు విజయ వాళ్ళింట్లో ఉన్నప్పుడు హఠాత్తుగా నా ముక్కు అదిరి రక్తం కారసాగింది. అలా అవటం చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. భార్గవ్ నన్ను చూడగానే కంగారు పడ్డాడు. గబగబా నీళ్లలో తన కర్చీఫ్ తడిపి నా నెత్తి మీద పెట్టి తల తన చేత్తో పైకెత్తి పట్టుకున్నాడు. ఆ సంఘటన నా హృదయంలో బలమైన స్మృతిలా మిగిలిపోయింది. చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమకు ఆపేక్షకు చవి చూడని నేను అతని పరిచయంతో నేను పోగొట్టుకున్న పెన్నిది లభించింది. కానీ మా మాటల మధ్య పొరపాటును కూడా ప్రేమ అనే పదం దొరలలేదు. నాకు తెలియకుండానే అతని స్నేహంలో ఏడాది గడిచిపోయింది. నా చదువు పూర్తయ్యాక ఇంట్లో నా పెళ్లి గురించి తర్జన భర్జనలు ప్రారంభమయ్యాయి. అమ్మ తన అంతస్తుకు హోదాకు తగ్గ అల్లుడిని చూద్దామంటుంది. నాన్న సాంప్రదాయం, మంచి కుటుంబంలో వాడైతే ఆస్తి లేకపోయినా పర్వాలేదు అంటారు. అయితే ఈ విషయంలో కూడా అమ్మ పంతమే నెగ్గింది. అమ్మ తన ఫ్రెండ్స్ని అడిగి, నాన్నగారు తన పరిచయస్తులను అడిగి మొత్తానికి పెళ్లి కొడుకుల పట్టీని పోగు చేశారు. అప్పటికి భార్గవుని తప్ప మరొకరిని వివాహం చేసుకోను అన్న నిర్ణయానికి నేను వచ్చాను. కానీ నా కోరిక ఎలా బయట పెట్టాలో అర్థమయ్యేది కాదు. అమ్మ నాన్న చూస్తున్న సంబంధాలను చూస్తుంటే భార్గవ్ వాళ్ళ కంటికి ఏమాత్రం ఆనడు అన్నది స్పష్టమైంది. అక్కడికి ఒకసారి చూచాయగా నా మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టాను. నాకు ఈ ఐశ్వర్యం, ఆడంబరాలు వద్దు. మంచివాడైతే చాలు. కటిక దరిద్రుడినైనా చేసుకుంటాను. ఈ బంగారు పంజరం నుండి మరొక బంగారు పంజరంలోకి మారాలని లేదు అంటూ. ఆ మాటకు అమ్మ నా వంక కోపంగా చూసింది. చేసుకుంటావు, కటిక దరిద్రుడిని కాకపోతే కసాయి వాడినైనా చేసుకో, కానీ మా గడప తొక్కకు అంటూ కాళిలా ఉరిమింది. ఇంకా భార్గవ్ గురించి వాళ్లకు చెప్దామనుకున్న నా ఆశ అడుగంటింది. ఎందుకెప్పుడు తెల్లటి బట్టలే వేస్తావు? నీకు యూనిఫామ్ ఉందేమిటి అన్నాను ఓ రోజు సాయంకాలం బీచ్లో నడుస్తుండగా. తెలుపులో ఉన్న స్వచ్ఛత నాకిష్టం. నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏం చీర కట్టుకున్నావో గుర్తుందా? విజయ నన్ను తెల్ల పావురంతో పోల్చడం గుర్తుకొచ్చి తెల్ల ఆర్గండి కాబోలు అన్నాను. శాంతిదూతలా కనిపించావు నా కంటికి. ఇప్పటికీ అర్థం కానిది ఒకటే, నువ్వెందుకు బొట్టు పెట్టుకోవు? అలంకరణ మీద అట్టే శ్రద్ధ లేదు. బొట్టు సాధారణమైన అలంకరణ, లిప్స్టిక్ లాంటిది, నెయిల్ పాలిష్ లాంటిది కాదు. అయితే రేపటి నుంచి పెట్టుకుంటాను. నా కోసం బలవంతంగానా? కొంతమంది కోసం బలవంతంగానైనా చేయగలను. వద్దు, అలాంటి మొరాలిటీ నాకు ఇష్టం ఉండదు. ఇద్దరం సముద్రంలో అలలతో ఆడుకుంటూ చాలాసేపు గడిపాం. నాకు భార్గవ్ సముద్రాన్ని చూస్తూ గంటలు గడపటం అలవాటే. ఆ రోజు నా మనసు విప్పి అతనితో చెప్పాలనుకున్నాను. వివాహం గురించి అతని అభిప్రాయం తెలుసుకుందామని ఉన్నా నా అంతట నేను ఆ ప్రసక్తి తీసుకురావటానికి మొహమాట పడ్డాను. ఇద్దరం బస్టాప్ వైపు నడిచాం. దారిలో ఆగి షింగార్ కుంకుమ తీసుకున్నాను. అతను నా వైపు మెచ్చుకోలుగా చూశాడు. రేపిక్కడే కలుసుకుందాం అన్నాను ఉన్నట్టుండి. ఏం? మరేం లేదు, నీతో ఒక విషయం చెప్పాలి. రేపు నా స్నేహితుడి పెళ్ళి తిరుపతిలో. బహుశా 2-3 రోజులకు కానీ తిరిగి రాలేను. వచ్చే శనివారం కలుసుకుందాం. ఆ రోజే నా నిర్ణయం అతనితో ఎందుకు చెప్పలేదా అని విచారించాను. ఇంటికి వెళ్తుండగానే ఇల్లంతా హడావిడిగా ఉండటం గమనించాను. అమ్మ వంటింట్లో నుంచుని నాయర్కి ఏది ఎలా చేయాలో పురమాయిస్తోంది. టేబుల్ మీద అప్పటికే చేసి పెట్టిన స్వీట్సు, హాట్సు అమర్చి ఉన్నాయి. ఇంట్లో ఎప్పుడు ఏదో పార్టీ జరగటం అబ్బురమైన విషయం కాకపోయినా ఆ రోజు అమ్మ కూడా దగ్గరుందంటే బహుశా వచ్చే గెస్ట్లు మామూలు వాళ్ళు కాకపోవచ్చు. మంచినీళ్లు తాగుదామని ఫ్రిడ్జ్ తీశాను. ఫ్రిడ్జ్ నిండా వైట్ హార్స్లు, సోడాలు చోటు చేసుకున్నాయి. అంటే వెట్ పార్టీ అన్నమాట. ఇంట్లో ఇలాంటి పార్టీలు జరుగుతున్నప్పుడు నా బెడ్రూమ్లో కూర్చొని తెల్లవారే వరకు తలుపు తీయకుండా విసుక్కుంటూ గడపటం నాకు అలవాటైంది. కానీ నాన్నగారికి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. డాక్టర్సు డ్రింక్ తీసుకోవడం తగ్గించమని హెచ్చరించారు. అయినా ఆయన పట్టించుకోకపోవడం బాధగాను భయంగానూ ఉంది. ఫ్రిడ్జ్లో సీసాలన్నీ పట్టుకెళ్ళి వీధిలో పారేయాలన్నంత కోపం వచ్చింది. ఎప్పుడు దిగబడ్డావేం? ఇంట్లో ఏం జరుగుతున్నా నీకేం పట్టదు. మళ్ళీ ఏ దేవేంద్రుడో తగలడుతున్నాడా? మధుకలశాలన్నీ సిద్ధమైనాయి. నోటికొచ్చినట్లు పేలక. మీ నాన్నగారు ఎవరినో గెస్ట్ని ఇన్వైట్ చేశారు. నువ్వు డ్రెస్ మార్చుకొని రెడీ అవ్వు. ఇలాంటి పార్టీలంటే నాకు అసహ్యమని నీకు తెలుసుగా.
ఈసారి నువ్వు నా మాట విని తీరాలి. ఆ వచ్చే గెస్ట్లు నీకోసమే. అతనికి నచ్చితే మనం అదృష్టవంతులం. నా అదృష్టం ఏమిటో నాకు బాగా తెలుసు. నేను మాత్రం వాళ్ళ ముందుకు రాను, ఖచ్చితంగా చెప్పేశాను. అయితే అమ్మ మాట తీసేసినట్లు నాన్నగారి మాటని నెట్టివేయలేకపోయాను. చివరికి ఒక 5 నిమిషాల సేపు వాళ్ళ మధ్య కూర్చుని వెళ్ళిపోయేందుకు ఒప్పుకున్నాను. అమ్మ తనకు నచ్చిన విధంగా నన్ను అలంకరించింది. హాల్లో ఖరీదైన పానీయాలలో వాళ్ళ గొంతులు తడుస్తున్నాయి. నేను వెళ్ళేసరికే పెళ్ళికొడుకుతో పాటు అన్న, వదిన, తండ్రి మాత్రం వచ్చారు. అతనికి బోలెడు మిల్స్లో షేర్లు ఉండటం, 5 స్టార్ హోటల్ ఉండటం అమ్మని నాన్నని గుడ్డివాళ్ళం చేసిందేమో. అతని రూపం భయంకరంగా కనిపించింది నా కంటికి. తాగి తాగి ఎర్రబడ్డ కళ్ళు, కార్లలో తిరిగి తిరిగి బరువెక్కిన శరీరం. అబ్బా, అతనితో జీవించాలంటే ఆడదానికి విరక్తి పుట్టేలా ఉంది. అతను కళ్ళు వెడల్పు చేసుకొని మరీ నన్ను తినేసేలా చూడటం చూస్తే కారం రాసుకున్నట్లుంది. అప్పుడే నాన్నగారికి వాళ్ళకి మధ్య బేరసారాలు సాగుతున్నాయి. పెళ్లి కొడుకుల మార్కెట్లో అతని విలువ ఎంతో మరి. నాన్నగారు తన ఆస్తి అంతా నా పేరు రాయటానికి కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పొచ్చేశాను. బహుశా నా పెళ్ళి అందరూ కలిసి అతనితో ఖాయం చేసినా చేయవచ్చు. నా మనసు గురించి కనుక్కునే వాళ్ళెవ్వరూ లేరు. భార్గవ్తో నా విషయం చెప్పకపోవడం నేను చేసిన తప్పనిపించింది. ఈరోజే అతను తిరుపతి వెళ్ళిపోతాడు. మళ్ళీ వారం రోజులకి కానీ కలుసుకునేందుకు వీల్లేదు. ఏం చెయ్యాలో, ఎవరిని ఆ విషయంలో సలహా అడగాలో తెలియలేదు. ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపేశాను. మర్నాడు సాయంకాలం నాన్నగారు ఆనందంగా అమ్మకు చెప్తుంటే విన్నాను. వాళ్లకు మనమ్మాయి నచ్చిందట, త్వరలో ముహూర్తాలు పెట్టించమన్నారంటూ. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నేను చేసుకోనని చెప్పినా వినే స్థితిలో ఎవ్వరూ లేరు. ఆ రోజు రాత్రి గబగబా సూట్ కేసులో 4 చీరలు పడేసుకుని తిరుపతి బయలుదేరాను. పెళ్లిళ్ల సీజన్ కాబోలు. రైళ్లు చాలా రద్దీగా ఉన్నాయి. దానికి తోడు రిజర్వేషన్ లేదు. నుంచోటానికి చోటు దొరికితే చాలన్నట్లు కిటకిటలాడుతున్నారు జనం. మెల్లగా నేను అలాగే నిలబడ్డాను. తెల్లవారాక ఎక్కడ ఆలస్యం చేయకుండా ఎగువ తిరుపతికి వెళ్లే బస్ కోసం క్యూలో నిలబడ్డాను. బస్సులో కూర్చున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాను. నేను చేసిన పని తప్ప రైటా అని. భార్గవ్ మనసేమిటో తెలియకుండా ఇలా పిచ్చిదాన్లా పారిపోయి రావటం తెలివి తక్కువ పనేమో అన్న భయం కలిగింది. బస్సు దిగాక ఎటు వెళ్ళాలి? ఈ మహాసాగరం లాంటి యాత్రికుల మధ్య భార్గవ్ నాకెలా కనిపిస్తాడు? అక్కడ చాలా పెళ్ళిళ్ళు ఆ రోజు ఉండటం వలన ఈ మ్యారేజ్ పార్టీ ఎక్కడ దిగిందో చెప్పలేమన్నారు ఎంక్వైరీ వాళ్ళు. చేసేది లేక నీరసంగా సూట్ కేసు పక్కన పెట్టుకొని అలాగే వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. రాత్రి అంతా నిద్ర లేకపోవడం వల్ల శరీరం తూలుతోంది. మనసు చిరాగ్గా ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను. ఇంతలో గీత అంటూ నా భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి చూశాను. ఆశ్చర్యం, ఆనందంతో కళ్ళనీళ్లు తిరిగాయి. భార్గవ్ అంటూ అతన్ని చుట్టేశాను. అతను అంతకంటే విస్తుపోయి నా వంక చూశాడు. నువ్వు ఇక్కడ కలకంటున్నానా? కల కాదు, వాస్తవమే. నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చేశాను. అబ్బా, ఎంత అలసటగా ఉందో అంటూ అలాగే కూర్చుండిపోయాను. సరే, ఇక్కడే కారుంది, అక్కడి వరకు నడవగలవా అంటూ నా సూట్ కేసు అందుకున్నాడు. నన్ను కారులో కూర్చోబెట్టి పెళ్లి కోసం ఇంకా ఎవరో చుట్టాలు వస్తారంటూ నన్ను కారిచ్చి పంపాడు మా ఫ్రెండు. ఒక్కసారి చూసొస్తాను, ఎవరైనా వచ్చారేమో అంటూ అతను హడావిడిగా వెళ్ళిపోయాడు. వెనక్కి జారిగిలబడి కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, అసలేమైంది? ఎందుకు ఇలా వచ్చేసావు అంటూ కుర్చీ లాక్కుని నా మంచం దగ్గర కూర్చున్నాడు భార్గవ్. పెళ్లివారి కోసం బుక్ చేసిన కాటేజీలో నాకు ఒక రూమ్ ఏర్పాటు చేశాడు. రాత్రి పెళ్లి ఏర్పాట్లకని చాలామంది కళ్యాణ మంటపం దగ్గరే ఉన్నారు. కాటేజీకి రాగానే స్నానం చేసి టిఫిన్ చేసి పడుకున్నాను. భార్గవ్ ఈలోగా నేను చెప్పబోయినా వినలేదు. ముందు బాగా రెస్ట్ తీసుకో అంటూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నేనెప్పటినుంచో అతనికి వినిపిద్దామనుకుంటున్న నా కథని పూర్తిగా చెప్పాను. నేను చెప్పటం ముగించేసరికి అతడు ఎప్పుడు కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడో తెలియదు. కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. గీత, మీ పేరెంట్స్ చూసిన సంబంధం నచ్చకపోతే పారిపోయి వస్తావా? నచ్చలేదని చెప్పాల్సింది, అంతేగాని ఇలా రావటం చాలా పొరపాటు. ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ సలహా వినటానికి కాదు. మరి గీత, నీ గురించి ఇంతకుముందు నేను ఊహించిందంతా తలక్రిందులైంది. నువ్వు అనుకున్నట్లుగా నేను నిన్ను ఆదుకోలేను. క్షమించు, మన మార్గాలు వేరు. అంటే అర్థమయ్యేలా చెప్పు. అతడు నవ్వి, నీ మనసులో ఒకవేళ నా గురించి ఏ భావం ఉన్నా చెరిపేసుకో. ఆజ్ఞ కాదు, విన్నపం. పర్వాలేదు, నా మనసు నా అధీనంలోనే లేదు. ఇప్పుడే చెప్తున్నాను, నేను ఇంత దూరం వచ్చింది ఒంటరిగా తిరిగిపోవటానికి మాత్రం కాదు. ఒకవేళ నీకు నన్ను పెళ్లి చేసుకునే తెగింపు లేకపోతే మానేయ్. కానీ మళ్ళీ ఈ గీతని ఈ ప్రపంచంలో చూడలేవు.
ఏమిటి నీ బెదిరింపు? ఒక్కటి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? నీ దగ్గర సమాధానం లేదు. నా సమాధానం నిన్ను ఆనందపరుస్తుందే కానీ నా నిర్ణయం మాత్రం మారదు గీత. నువ్వంటే నాకు విపరీతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే నిన్ను మందలిస్తున్నాను. నువ్వు బుద్ధిగా మీ వాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకోమని, ఈ కటిక దరిద్రుణ్ణి చేసుకొని ఏమీ సుఖపడలేవని. సుఖం? నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానో వినిపించాను మీకు. అది కూడా సుఖమైన జీవితం అంటావా? పేదరికం గురించి నీకేమీ తెలియదు. మీ ఇంట్లో ఒకరోజు ఖర్చు పెట్టేంత ఉండదు నా నెల జీతం. డబ్బు డబ్బు, నేను దానికోసం ఏనాడు వ్యామోహపడలేదు, వెంపర్లాడలేదు. కోపంగా అన్నాను. సారీ గీత, నువ్వేమైనా చెప్పు, నీ నిర్ణయంతో నేను ఏకీభవించలేను. నీది చాలా తొందరపాటుతో కూడుకున్న అభిప్రాయం. నేను చివ్వున లేచాను. తలుపు మీద తడిపొడిగా ఉన్న టవల్ తీసి నా సూట్ కేసులో పడేశాను. గాలికి ఆరేసిన చీర, బ్లౌజ్ అన్నీ మడతపెట్టి పెట్లో పడేశాను. భార్గవ్ విస్తుపోయి చూస్తున్నాడు. అరే, ఎక్కడికి హఠాత్తుగా బయలుదేరావు? నీకు అనవసరం అన్నాను విసురుగా. చెయ్యి జాపి నన్నొక్కసారి లాక్కొని, అదంతా నా మీద కోపమేనా? నువ్వు చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు. పోనీ నన్ను ఆలోచించుకొని. అక్కర్లేదు, నా గురించి నీ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. నన్ను నా దారిన పోనీ. ఈ ఒక్కరోజు ఉండు, రేపు ఇద్దరం కలిసి వెళ్దాం. నిన్నొక్కదాన్ని పంపను. నన్ను ఏ అధికారంతో ఆపగలవు? పోనీ ఈ రాత్రికి ఆ అధికారం ఏదో సంపాదించుకుంటాను. అప్పుడు ఉండటం ఇష్టమేనా? నేనేం మాట్లాడలేదు. ఏం బదులు చెప్పవేం? ఇంతసేపు సీమ టపాకాయలాగా చిందులేశావు. నేను అతని కళ్ళల్లోకి చూశాను. అవి నిజాయితీగా కనిపించాయి. ఆ రాత్రి అనుకోకుండా, ఆర్భాటాలు లేకుండా భార్గవ్తో నా పెళ్ళైపోయింది. పెళ్ళి అయ్యాక భార్గవ్ చేయి పుచ్చుకొని ఎటువైపైనా వెళ్ళిపోదామనుకున్నాను. భార్గవ్ పెట్టిన లీవ్ అయిపోయింది. మా ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందాలంటూ అతనే నా మాట వినకుండా నన్ను ఇంటికి తీసుకువెళ్ళాడు. మేము వెళ్ళేసరికి అమ్మ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తోంది. నేను ఇంట్లో నుండి వచ్చేసే ముందు నా కోసం కంగారు పడొద్దు, నేను రావటానికి వెళ్ళటం లేదు అంటూ రాసిన ఉత్తరం చూసి ఇంట్లో ఏమనుకున్నారో నేను ఊహించుకోలేకపోయాను. నేను మూగదానిలా అలాగే చూస్తూ ఉండిపోయాను. భార్గవ్ మృదువుగా అమ్మకు చెప్పవలసిందంతా చెప్పాడు. అమ్మ భయంకరంగా కాళికా రూపం ధరిస్తుందనుకున్నాను. కానీ నేను ఊహించినట్లు అమ్మ ఏమాత్రం ఆశ్చర్యాన్ని ప్రకటించలేదు. మౌనంగా అంతా వింది. క్షమించండి, మీ అనుమతి తీసుకోకుండా మేము ఇలా వివాహం చేసుకోవటం తప్పే. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చింది. నేను మీకంటే తక్కువ అంతస్తులో ఉన్నవాడినే కానీ ఆమెను సుఖపెట్టలేని దుర్బలుడిని మాత్రం కాదు. ఐశ్వర్యం లేకపోయినా అభిమానం చంపుకోనక్కర్లేని ఉద్యోగం ఉంది. గీతను గురించి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అమ్మ మినిస్టర్లా నవ్వింది. ఆ నవ్వులో తీయదనం లేదు. పెళ్లి చేసుకున్నాక ఇప్పటికి ఈ ఆలోచనని ఎందుకు చేసుకున్నారని అడగలేదు. పెద్దవాళ్ళమంటూ ఒకళ్ళు ఉన్నామన్న జ్ఞానం దానికి లేకపోయినా నీకైనా ఉంటే చేసుకోబోయే ముందు అడగాల్సింది మా అనుమతి. ఇప్పుడు ఇంకా మా అంగీకారాలు, ఆశీర్వచనాలు అనవసరం. మీ కాలమే ఇలా ఉంది. మనసుకు నచ్చింది చేసేయటం, ఆ తరువాత అఘోరించటం. అప్పుడు జ్ఞాపకం వస్తారు పెద్దలు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. కూతురిగా దాని బాధ్యతని మేము సక్రమంగా నెరవేర్చాలి కదా. రేపు 10 మంది మమ్మల్ని చూసి నవ్వేలా చేసింది ఇది. కనీసం ఆ 10 మందికైనా మీరు భార్యాభర్తలని తెలియజేస్తే మంచిది. ఆ వేడుకయ్యాక నీ గీతను నువ్వు తీసుకెళ్ళొచ్చు అంటూ ముగించి మా వంక చూసింది. నాకెందుకు అమ్మ చెప్పిన మాటలు నమ్మబుద్ధి కాలేదు. మహంకాళిలా ఉరుముతుంది అనుకున్న అమ్మ అంత మామూలుగా ఏమీ జరగనట్లు మాట్లాడుతుంటే నేను కలకంటున్నానేమో అనిపించసాగింది. భార్గవ నా వంక చూశాడు. మీ అమ్మగారు చెప్పిన పద్ధతి బాగానే ఉందిగా అన్నట్లుంది అతని ధోరణి. నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు, నీతో వచ్చేస్తాను అని అనాలనిపించింది. అమ్మ ముందు నోరు తెరవలేక ఊరుకున్నాను. భార్గవ అమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోతుంటే పులిబోనులో పడేసిపోతున్నాడనిపించి భయం వేసింది. అతడు వెళ్ళిపోయినట్లు బయట ఆటో చప్పుడు దూరమయ్యాక అమ్మ అంతకుముందు తొడుక్కున్న తొడుగు విప్పేసి మామూలు అవతారం ధరించింది. ఆవిడ కళ్ళు ఒక్కసారి కోపంతో ఎర్రబడ్డాయి. ఒక్క ఉదుటన నా తల ఎత్తి ఆ చెంప ఈ చెంప తన ఇష్టం వచ్చినట్లు వాయించేసింది. ఏమే, పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటావు, ఎందుకు చేసుకోవు? ఒక్క పిల్లవని గారాబంగా పెంచితే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఎవరో అడుగు తినేవాడిని పెళ్లి చేసుకోవటమే కాకుండా సరాసరి ఇంటికి తీసుకొస్తావా? ఎంత ధైర్యం! వాడెంత, వాడి బ్రతుకెంత? నా డ్రైవర్కి ఇచ్చే జీతమంతా ఉండదు వాడి ఖరీదు. అలాంటి వాడిని ఏం చూసుకునే వలిచావు? అమ్మా, అతన్నేమీ అనకు. నీకు పుట్టిన కర్మానికి నేనంటే భరిస్తాను. ఆవేశంగా అరిచాను.
అంటూనే అంటానే ఇంకా అంటాను, అంతేకాదు ఆ విధవని తీసుకొచ్చి నీ కళ్ళ ముందే కాల్చి చంపుతాను. ఆ తర్వాత నిన్నూను. చిచి దరిద్రపు మొహమా, పురిట్లో నువ్వు పోయినా ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుందును. చిన్నప్పటి నుంచి నీ మొండితనంతో మమ్మల్ని విసిగించావు. ఇప్పుడు ఇలా నలుగురిలో నేనెలా తలెత్తుకోను? ఇంతకంటే నువ్వు చచ్చినా సంతోషించేదాన్ని. అమ్మా, పదే పదే ఆ మాట నువ్వు అన్నంత మాత్రాన నేనిప్పుడు చావలేను. 20 ఏళ్ళు ఏ ఆప్యాయత ప్రేమ చవి చూడకుండా మొండిగా బ్రతికాను. చచ్చేదాన్నైతే ఆనాడే చచ్చేదాన్ని. చిన్నప్పటి నుంచి నా దారికి నన్ను వదిలేశావు. ఇప్పుడు అలాగే వదిలేయి. నేను భార్గవ్ ఎటైనా వెళ్ళి హాయిగా బ్రతుకుతాం. నువ్వు మా అమ్మవని నేనెవ్వరితోనూ చెప్పను. ఆస్తిలో నయా పైసా కూడా నాకొద్దు అంటూ ప్రార్థించాను. కానీ లాభం లేకపోయింది. అమ్మ గుండె రాతితో చేసిందని మరోసారి రుజువైంది. జుట్టు పుచ్చుకొని లాక్కెళ్ళి నన్ను నా గదిలో పడేసి తలుపులు బయట గడియవేసింది. ఇక్కడే పడి ఉండవే, నీ సంగతి, నీ భార్గవ్ సంగతి రేపు ఈ పాటికి తేల్చేస్తాను. నేనేమిటో నీకింకా అర్థం కావటం లేదు. నాకెదురు చెప్పి ఇంతవరకు ఎవ్వడూ బతికి బయటపడలేదు. ఇక ఆ పెళ్లి కూతురు వేషం తీసేయి. నిన్నలా చూస్తుంటే నాకు నిప్పులు చెరుగుతోంది. వాడు కట్టిన ఆ మంగళసూత్రాలు కూడా తీసిపారేయి. చిచి, నువ్వు తల్లివి కావు, కనీసం స్త్రీవి కూడా కాదు. పవిత్రమైన దేవాలయంలో అతడు నా మెళ్ళో కట్టాడు. అవి తీసేయమనటానికి నీకు నోరెలా వచ్చింది? కావాలంటే నా ప్రాణాలు తీసుకో. అమ్మ ఏమనుకుందో ఏమో, సరే చూస్తాను ఎన్నాళ్ళో ఆ ముచ్చట అంటూ వెళ్ళిపోయింది. గోడకేసి తల బాదుకున్నాను. రక్తం కారింది, కానీ దారి దొరకలేదు. ఆ గదిలో అలా వారం రోజులున్నాను. అనుక్షణం భార్గవ్ ఎలా ఉన్నాడో, ఈ మహాతల్లి అతన్ని ఏం చేసిందో అన్న బెంగతో కుమిలిపోయేదాన్ని. నాన్నగారు ఊరి నుండి వచ్చారు. జరిగిన సంగతి అమ్మ ద్వారా విని నన్ను 4 చివాట్లేశారు. అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా దాన్ని హింసించడం ఎందుకు? ఇంతకీ ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అంటూ నాన్నగారు అమ్మని అడిగారు. ఇంకా ఎక్కడుంటాడండి? 25,000 పడేసేసరికి తీసుకొని పారిపోయాడు. డబ్బు చేదా? నేను నమ్మను. నాన్నగారు అమ్మ ఆడుతున్న మరో నాటకం ఇది. భార్గవ్ అలాంటి వాడు కాదు అంటూ అరిచాను. అయితే ఇద్దరు నా మాటలు పట్టించుకోలేదు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన ఆయా ద్వారా జరిగిన సంగతంతా మెల్లగా తెలుసుకున్నాను. అమ్మ మర్నాడు భార్గవ్ని ఒంటరిగా కలుసుకుని, గీత నీతో రావటానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. ఆస్తిలో వాళ్ళ నాన్నగారు చిల్లి గవ్వ ఇవ్వనని బెదిరించేసరికి ఆస్తి వదులుకోలేక నిన్ను వదులుకోవటానికి నిశ్చయించుకుంది. ఇక ఎప్పుడు దాని బ్రతుకులో ప్రవేశించకు. కావాలంటే ఈ 25,000 తీసుకుని ఎటైనా వెళ్ళు. నీ తాహతకు తగ్గ సంబంధం నీకు దొరక్కపోదు. ఈ ఊళ్ళో మాత్రం ఉండటానికి వీల్లేదంటూ చెప్పిందట. భార్గవ్ అమ్మ మాటలు మొదట విశ్వసించలేదట. మమ్మల్ని విడదీయటానికి మీరాడుతున్న నాటకం కాబోలు. అయ్యో, నాటకం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? కావాలంటే చూడు. పాపం నువ్వు దాని మెడలో మూడేసిన మంగళసూత్రాలు అదే తీసేసి నీ మొహాన పారేసిరమ్మంది అంటూ అతని మీద గిరాటు పెట్టింది. భార్గవ్ మొహం పాలిపోయింది. వాళ్ళ నాన్నగారు వచ్చి నచ్చజెప్తే చేసింది తప్పని ఒప్పుకుంది. ఇంకా మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటానంటూ ఆయనకి మాట కూడా ఇచ్చింది. నా మాట విని దాని జీవితం నుండి, ఈ ఊరు నుండి కూడా వెళ్ళిపో. సిరి సంపదలలో పుట్టి పెరిగిన పిల్ల నీతో వచ్చి ఏం సుఖపడుతుంది అంటూ అతని మనసుని విరిచేసింది. ఇంకా చాలు, మీరేం చెప్పొద్దు. మీ డబ్బు మీరే తీసుకోండి. ఆ డబ్బు ఆమె పెళ్లికి కానుకగా నేనిచ్చానని చెప్పండి. ఈసారైనా కట్టుకున్న మంగళసూత్రాలు విప్పతీయకుండా ఆ భర్తనైనా నమ్ముకుని బ్రతకమనండి అంటూ భార్గవ్ వెళ్ళిపోయాడట. స్వంత తల్లి తన కూతుర్ని గురించి చెప్పే మాటలు అబద్ధమని ఎవరనుకుంటారు? అలాగే అమ్మ మాటలు భార్గవ్ నమ్మేశాడు. దానికి తోడు అమ్మ కొనుక్కుని తీసుకెళ్లిన మంగళసూత్రాలు. ఈ విషయమంతా అమ్మ ఆయాకు చెబుతూ పకపకా నవ్విందట తన యుక్తికి. ఆ రోజు అమ్మ నాన్న ఎవరితో పార్టీకని వెళ్ళారు. ఈ మధ్య నన్ను వాళ్ళు బయటకు వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. ఆయాను ఎలాగో ఒప్పించి దాని చేతిలో 10 రూపాయల నోటు పెట్టి విజయ వాళ్ళింటికి పరుగు తీశాను. విజయ నన్ను చూడగానే ముభావంగా పలకరించింది. బహుశా భార్గవ్ ద్వారా జరిగిన సంగతంతా విని ఉంటుందనుకున్నాను. నా అంతట నేనే అన్నీ వివరంగా విజయ్కి చెప్పాను. విజయ్ మొదట ఆశ్చర్యపడి తరువాత బాధపడింది. అన్నయ్య చెప్తే నేను మొదట నమ్మలేదు. తను తొందరపడ్డాడనుకున్నాను. ఇన్నాళ్ళు నువ్వు నా కోసం ఒక్కసారి కూడా రాకపోయేసరికి నేను నమ్మాల్సి వచ్చింది. గీత, అబ్బా ఎంత భయంకర నరకం అనుభవించావు. ఇదంతా నీ చేతులారా చేసుకున్నావు. తగిన అంతస్తులోని సంబంధం చేసుకున్నట్లయితే ఇన్ని గొడవలు అయ్యేవి కావు. అటు అన్నయ్య నీ మీద కోపంతో జాబ్కి రిజైన్ చేసి ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అన్నట్టు నీకేదో ఉత్తరం ఇచ్చాడు, తీసుకొస్తానుండు అంటూ వెళ్ళి ఒక కవర్ తెచ్చి నాకు ఇచ్చింది. భార్గవ్ అడ్రస్ తెలిస్తే నాకు తెలియచేయని విజయ్కి చెప్పొచ్చేశాను. అమ్మ నాన్న ఇంకా రాలేదు. అమ్మాయి గారు, మీరు ఆలస్యం చేస్తారేమోనని హడలిపోతుండానంటూ కంగారుగా ఆయా నాకు ఎదురుపడింది.
గీత, నీతో నా పరిచయం ఇంత ఘోరంగా పరిణమిస్తుందని తెలిస్తే ఆనాడే నీకు చాలా దూరంగా ఉండేవాడిని. పైకి చూడటానికి అమాయకంగా నిర్మలంగా కనిపించే నీలో ఇంత భయంకరమైన మనస్తత్వం ఉందనుకోలేదు. అసలు జీవితాలతో చెలగాటమాడటం మీలాంటి భాగ్యవంతులకు సరదా. నువ్వు విసిరిన వలలో నేను పడటం నా దురదృష్టం తప్ప మరేమీ కాదు. ఆనాడు నా కోసం అంత దూరం వెతుక్కుంటూ వచ్చావని తెలిసి నీ మీద ప్రేమతో నా మనసు కరిగి గుడ్డిగా ముందు వెనుకలు ఆలోచించకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఇంతవరకు స్థిరమైన నా వ్యక్తిత్వం నీ పరిచయంతో చిన్నాభిన్నమైంది. నేనేమీ నీకు ద్రోహం చేయలేదు. నన్నెందుకు ఇలా సర్వనాశనం చేశావు? స్త్రీజాతి మీద నాకున్న పవిత్రమైన భావానికి కళంకం తెచ్చావు. మనిద్దరి మధ్య రాయబారిగా మీ అమ్మగారిని పంపకుండా నువ్వే సూటిగా చెప్పొచ్చునే. మీ అమ్మగారు డబ్బు నా ముందుంచినప్పుడు ఎంత భయంకరంగా హింసపడ్డానో నువ్వు ఊహించలేవు. డబ్బుతో దేన్నైనా కొనుక్కోగలరని కదూ మీ అహంభావం. కానీ మనసుల్ని కొనుక్కోలేరని తెలుసుకుంటే మంచిది. పెళ్ళి నీ దృష్టిలో ఒక బొమ్మలాట, నాకు పవిత్రమైన బంధం. నువ్వు తీసి పారేసిన నేను కట్టిన మంగళసూత్రాలు కావచ్చు, కానీ భగవంతుని సాక్షిగా మనం ఆనాడే భార్యాభర్తలమయ్యాం. అది నాకు జీవితాంతం నిలిచే గట్టి జ్ఞాపకం. ప్రేమ ఎంత గాఢమైనదో అంత సున్నితమైంది కూడాను. ఒక్కసారి తెగినా అతుకు పడదు. ఈసారైనా నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మనసారా ప్రేమించడం నేర్చుకో. ఇక ఎన్నడూ నీకు కనిపించే పరిస్థితి నాకు కలుగచేయకుండా ఉండమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భార్గవ్ రాసిన ఉత్తరం నా మనసుని చిత్రవద చేసింది. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. ఆ తర్వాత ఎన్నడూ నేను భార్గవ్ గురించి ఇంట్లో ఎవ్వరి ముందు ఎత్తలేదు. అతన్ని పూర్తిగా మర్చిపోయినట్లే నటించాను. ఆ సమయంలోనే 2 సంబంధాలు వచ్చాయి. ఏదో వంక చెప్పి 2 నచ్చలేదని తప్పించుకున్నాను. నాన్నగారి అనుమతి తీసుకుని ఈ ఉద్యోగంలో చేరాను. అమ్మకు సుతారాము ఇష్టం లేదు. కానీ ఆవిడ మాట లెక్క చేయనని కొద్దిగా గ్రహించినట్లుంది. సణిగి ఊరుకుంది. కథ కొనసాగుతుంది.